ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ సరిత. ఈరోజు నేను ఒక రుచికరమైన వంట చేస్తున్నాను చూడండి. దొండకాయలు 100 గ్రాములు, ఒక మీడియం సైజ్ దోసకాయ, అలాగే 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి అండి. అలాగే స్టవ్ పైన గిన్నె పెట్టాను, వేడి అయింది. అలాగే కొన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీలు తీసి ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిర్చి వేసుకున్నాను. పల్లీలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. నువ్వులు మిక్సీ జాడీలో వేసుకున్నాను. పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే దోసకాయలు కూడా వేసుకున్నాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోద్ది. టమాటా వేసుకున్నాము. వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చల్లారనిద్దాము. అది చల్లారేలోపు వాటర్ మసలు పెట్టుకుని నేను పరిగడుపు నెట్టు తాగుతానండి వాటర్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. తాలింపుకి ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి, వెల్లిపాయలు కట్ చేసుకుని చిన్నగా, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం పసుపు. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. మిక్సీ జాడీలో వేసుకున్నాను. ఇంతకుముందు ఉడకబెట్టిన దొండకాయ, దోసకాయ, టమాటా. ఇప్పుడు చింతకాయ చట్నీ వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను వేసి పెట్టింది అనమాట ఇది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది కచ్చాపచ్చగా దంచుకున్నట్టు ఇవి పొడి వేసుకుంటున్నాను చూడండి. ఇంతకుముందు ఇది నువ్వులు, పల్లీలు పొడి వేసి పెట్టుకున్నాను. డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే మిక్స్ చేసి గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఓకే, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.